హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కోర్టు సీరియస్. ఇంత అహంకారమా అంటూ రంగనాథ్పై హైకోర్టు సీరియస్గా అయింది. మరి ప్రైవేటు వ్యక్తులలో, ప్రైవేటు ఆస్తులలో నీకేం పని అంటూ ఇంత అహంకారం సరికాదంటూ కోర్టు వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ బాధితుల జాబితా కోర్టులో ఉంది. హైడ్రా కమిషనర్ పై హైకోర్టు అసంతృప్తి. ప్రైవేట్ ఆస్తుల జోక్యం చేసుకోరాదంటూ ఉత్తర్వులు ఉన్నా పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. నీటి వనరులు, నాలాలు, కాలువలు రక్షణ చేపడుతున్న చర్యలు అభినందనీయమైన, అయినా ఇలా చేయడం చాలా విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి వెళ్లడం సరికాదంటూ కోర్టు రంగనాథ్ కు వార్నింగ్ ఇచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మండలంలోని లోతుకుంట గ్రామం సర్వే నంబర్ 1-2 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. మరి దీన్ని సవాల్ చేస్తూ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యవసరంగా సుమారు మరొకరు పిటిషన్ దాఖలు చేసి దీనిపై జస్టిస్ అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. మరి పిటిషనర్ తరపున న్యాయవాది హరీష్ కుమార్ వాదన తన వాగ్మూలాన్ని వినిపిస్తూ ఈ నెల 17న హైడ్రా అధికారులు కాంపౌండ్ కూల్చి అక్కడున్న నిర్మాణాలను ధ్వంసం చేశారని, ఇప్పటికే 2 పిటిషన్లు మా దగ్గర పిటిషన్లు ఉన్నాయన్న, ఉత్తర్వులు ఉన్నాయన్న కూడా దానికి విరుద్ధంగా చేశారని పేర్కొన్నారు. మరి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినా కూడా తనపై చేయి చేసుకున్నారని వాదనలు వినిపించారు. మరి విన్నా ఈ కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా మీరు ఎలా తనపై చేయి చేసుకుంటారు, ఎలా కూల్చివేస్తారు, స్టార్ట్ చేస్తారని చెప్పి హైడ్రా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఒకానొక దశలో హైడ్రా కమిషనర్ ను రంగనాథ్ కోర్టు ముందు హాజరుపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. చివరకు తనే కోర్టుకు వస్తానని హైదరాబాద్ కమిషనర్ చెప్పడంతో విచారణ సాయంత్రానికి వాయిదా వేశారు. మరి హైడ్రా తరపున అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ జిఎల్ఆర్ సర్వే నంబర్ 253లో 119 ఎకరాల ప్రభుత్వ భూమిని దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే విభజన చేయడానికి కొంత గడువు ఇవ్వాలని కోరగా న్యాయమూర్తి స్పందిస్తూ గతంలోనే ఎంతో మంది కలెక్టర్లు పదే పదే హామీ ఇచ్చి ఇప్పటి వరకు అక్కడ ఏం జరగకుండా ఎందుకు విభజన చేయలేదని కోర్టు హైడ్రా కమిషనర్ పై సీరియస్ గా అయింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలే? కోర్టు ముందు హాజరైన రంగనాథ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కోర్టుకు తలొగ్గాల్సిందే, ప్రైవేట్ వ్యక్తుల భూములలో తలదూర్చితే ఇకపై కఠిన చర్యలు ఉంటాయని రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా చెంపపాటు లాంటిదే హైడ్రా కమిషనర్ కు. ప్రభుత్వం అండతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టు ఎక్కడికక్కడికి చీల్చి చెండాలినట్టే. ఎందుకంటే ఇంత అహంకారమా అని కోర్టే తనకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పేదల భూములలో, ప్రైవేట్ వ్యక్తులలో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ తో ముందుకెళ్తుంది హైడ్రా. సో ఇలాంటివి చూస్తూ ఊరుకోదు, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో జాగ్రత్త.